విజయవాడకు టెర్రరిస్ట్ లింక్ ఉందా? ఎస్, ఇదే ఇప్పుడు కలవర పెడుతున్న అంశం. ఎందుకంటే విజయవాడలో ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. షరీఫ్, డానిష్, సోహెల్ బేగ్ అనే యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ వారిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. నిందితులతో మరో 10 మంది టచ్లో ఉన్నట్టు గుర్తించారు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు. BENX అనే గ్రూప్ ద్వారా ఉగ్ర కార్యకలాపాల విస్తరణకి సిద్ధమైనట్టు తేల్చారు. ర్యాపిడో, ఓలా బైక్ డ్రైవర్, బిర్యానీ షాప్ క్యాషియర్, ఈ ముగ్గురు చేసే పని, ఒకరు ర్యాపిడో డ్రైవర్, ఇంకొకరేమో ఓలా బైక్ డ్రైవర్, ఇంకొకరేమో బిర్యానీ షాపులో క్యాషియర్గా పనిచేస్తున్నారు. విజయవాడ వించిపేటకు చెందిన మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, భవానీపురానికి చెందిన మహమ్మద్ డానిష్, మహంతీపురంకు చెందిన మీర్జా సోహెల్ బేగ్లను అరెస్ట్ చేశారు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు. పట్టుబడ్డ ముగ్గురికి హ్యాండర్ల అల్ హకీం షుకూర్ పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. టెర్రర్ లింక్స్లో హైదరాబాద్, బీహార్కు చెందిన ఇద్దరు కీ రోల్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన సయీదా బేగం బీహార్ వాసి దిల్కాష్తో కలిసి పనిచేయాలని సూచనలు చేసిన సయీదా బేగం కోసం గాలిస్తున్నారు. ఇక మా కరెస్పాండెంట్ వసంత్ ఉన్నారు విజయవాడ నుంచి సమాచారం అందించడానికి లైవ్లో. వసంత్, అసలు ఈ ముగ్గురి విషయం ఎలా తెలిసింది? అండ్ విజయవాడలో ఇదేంటి అని తర్వాత ఇంకొంతమంది టచ్లో ఉన్నారని కూడా తెలుస్తోంది. సో వాళ్ళ సంగతి ఏంటి, అసలు ఏం జరుగుతోంది? సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక పోస్టులు పెట్టడం కావచ్చు, ఉగ్రవాద భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారన్న సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే వారి నడవడిక పైన గత కొంతకాలంగా కూడా ఫోకస్ పెట్టినటువంటి క్రమంలో వారికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా వీళ్ళకి వచ్చింది. ప్రస్తుతం మొత్తం ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. విజయవాడ వించిపేటకు చెందినటువంటి మహమ్మద్ రహంతుల్లా షరీఫ్తో పాటుగా భవానీపురం చెందినటువంటి డానిష్, అలాగే మహంతీపురం చెందినటువంటి మీర్జా సోహెల్ బేగ్ కూడా అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు ఎంతకాలం నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు, ఎవరెవరితోటి ట్రాన్సాక్షన్ చేస్తారు, ఎవరెవరితోటి వీళ్ళు టచ్లో ఉండాలనే పనులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి భావజాలానికి వీళ్ళు ఆకర్షితులై పోస్టులు పెట్టినట్టు కూడా గుర్తించారు. అయితే వీరు కొంతమందితో కలిసి ఈ మొత్తం వ్యవహారాన్ని తెరవనుకుండా నడిపిస్తున్నట్టు కూడా గుర్తించారు. నిన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్నారు. వారితో పాటు వీరి వెనక ఎవరున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం పోలీసులు వారిని ఒక రహస్య ప్రదేశంలో తీసుకెళ్లి విచారిస్తూ ఉన్నారు. వీరికి మిగతా రాష్ట్రాలకు చెందినటువంటి కొందరు కూడా సహకారం అందిస్తున్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు తేల్చారు. వీరిలో ఎవరెవరితోటి పరిచయం ఉంది, ఎవరి ద్వారా ఎక్కడెక్కడ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రశాంతంగా ఉండేటటువంటి విజయవాడ నగరంలో ఒక్కసారిగా టెర్రర్ లింక్స్ వెళ్ళి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గత ఏడాది మావోయిస్టులు పట్టుబడినటువంటి ఘటనతో ఇప్పటికే విజయవాడ ఉలిక్కిపడింది. తాజాగా విజయవాడ వెస్ట్లో వించిపేట లాంటి ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఉగ్రమూలాలు వెళ్ళి రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ వ్యవహారం సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన ఎవరెవరితోటి సంబంధాలు ఉన్నాయని కూడా దర్యాప్తు చేసుకున్నారు.